ఈయనేనమ్మా మా కాంట్రాక్టర్. నమస్తే మేడం. ఎక్కడేనమ్మా సుజితను పని కుదిర్చింది? ఏంట్రామయ్యా పోలీసులతో వచ్చావు? ఏంటి విషయం? ఏమి లేదు కాంట్రాక్టర్, సుజితాని గురించి ఏదో అడగాలని చెప్పారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. మిస్టర్ గోపాలరావు, మేడం సుజిత ఇక్కడ ఎన్ని రోజులు పనిచేసింది? ఒకే ఒక్కరోజు మేడం. శనివారం ఉదయం రామయ్య దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను. ఆదివారం ఉదయం చూసేసరికి కనపడకుండా పోయింది. మీరు ఆ అమ్మాయిని తిట్టారా? అలాంటిదేం లేదు మేడం. నా వల్ల అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు. జనరల్ గా నేను ఇంట్లో ఉండేది తక్కువ. పొద్దున్నే పని మీద బయటకు వెళ్ళానంటే రాత్రి గానీ తిరిగి రాను. ఓ, ఇంకెవరెవరు ఉంటున్నారు ఇక్కడ? ఇంకా అంటే నా వైఫ్ సావిత్రి. షీ ఈజ్ ఎ పేషెంట్. మందుల మీదే బతికిడ్చుకొస్తుంది. నిద్రపోవాలన్నా కూడా టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. ఒక్కగానొక్క కొడుకు, పేరు శివ, కాలేజీలో చదువుకుంటున్నాడు. కంప్యూటర్ పిచ్చి. ఓ వంట మనిషి ఉంది. పొద్దున్నే వచ్చి వంట చేసి మధ్యాహ్నం వెళ్ళిపోతుంది. వీళ్ల వల్ల అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. మీరు ఆమె బిహేవియర్ లో తేడా ఏమైనా గమనించారా? అలా ఏమీ అనిపించలేదు మేడం. ఓకే మిస్టర్ గోపాలరావు, సుజితని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నన్ను వెంటనే కాంటాక్ట్ చేయండి. ఓకే మేడం. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. ఏం చేసావు చెప్పరా? చెప్పరా? సుజిత, ఏంటండి? ఒకసారి వస్తావా? డాడీ ఇంకా రాలేదా? రాలేదు. మమ్మీకి టాబ్లెట్ ఇచ్చావా? ఇచ్చేసాను, అప్పుడే నిద్రపోయారు. సరే, నేను రూమ్కి వెళ్తున్నాను. పాలు తీసుకుని వస్తావా? ఇదిగోండి పాలు. భోంచేసావా సుజిత? చేశాను. పర్లేదు, అక్కడ పెట్టు. సుజిత, సుజిత, ఒక్కసారి సుజిత. సుజిత ప్లీజ్ అరవకు సుజిత. ఒక్కసారి సుజిత. సుజిత, సుజిత నా మాట నమ్ము సుజిత. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సుజిత. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను సుజిత. నా మాట నమ్ము సుజిత. సుజిత ప్లీజ్. సుజిత, సుజిత, సుజిత ఒక్కసారి సుజిత. సుజిత ఒకే ఒకసారి సుజిత. సుజిత, సుజిత నువ్వంటే నాకు చాలా ఇష్టం సుజిత. సుజిత ఒక్కసారి సుజిత ప్లీజ్. సుజిత భయపడకు సుజిత. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను సుజిత. సుజిత ఒక్కసారి సుజిత. సుజిత, సుజిత నా మాట విని సుజిత. సుజిత, సుజిత ప్లీజ్. సుజిత, సుజిత ఒక్కసారి సుజిత. సుజిత, సుజిత ఎక్కడికి వెళ్తున్నావు? సుజిత ప్లీజ్ నన్ను నమ్ము సుజిత. సుజిత, సుజిత. నువ్వు ఒక మనిషివేనంట్రా? నువ్వు చేసిన పని ఏమంటారు తెలుసా నీకు? అది 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 మేడం, లవ్ మేడం. లవ్ కాదురా ఇడియట్. పాపం సుజిత, నువ్వు నేనా కనపడకుండా పోయినా కూడా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎలాగోలా ఇంటికి చేరుకుంటావు. కానీ సుజిత అమాయకురాలు. ఎక్కడ ఉందో ఎలా ఉందో. అయ్యయ్యో, అన్నమంతా నేలపాలైపోయిందే. సుజిత, అయ్యయ్యో, కింద పడిపోయిన అన్నాన్ని ప్లేట్లోకి ఎత్తుతున్నారని బయటపడేద్దామని. వినాయక, మేము చాలా తప్పు చేశాం, మమ్మల్ని మన్నించయ్యా. సుజిత ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తను కనిపిస్తే వెంటనే ఊరికి వెళ్ళిపోతాం. కొంచెం సాయం చేయి దేవుడా. సుజిత మాకు దొరికితే ఊరికి వెళ్ళిన వెంటనే నీకు 100 కొబ్బరికాయలు కొడతాం స్వామి. ఏంటి సార్ ఈ ఫోటోలు అమ్మాయిలు ఎక్కడ చూసావా? చూడలేదా? చూడలేదు సార్. ఏమన్నా మీరేమన్నా చూసారా? లేదండి. సరే, వీళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే స్టేషన్కి వచ్చి చెప్పు, సరేనా? చెప్తాను సార్. వెళ్ళు వెళ్ళు. అట్లాగే సార్. ఏంట్రా ఎవరు చూడలేదంటున్నారు? ఈ ఫోటోలో అమ్మాయిలను ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్.
చూస్తే స్టేషన్కి వచ్చి చెప్పండి. అలాగే సార్. సరే వెళ్ళు. అయ్యో రా. వాడి కొట్టుకి ఒక నగ తీసుకొని 3 అమ్మాయిలు వచ్చారు. చూడటానికి దొంగ పిల్లలాగా ఉన్నారు. అయ్యో మన ఫోటో చేతిలో పట్టుకుని పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులకు దొరికేమో ఇంకంతే. మనం ఇక్కడ ఉన్నామని తెలుసుకుని వచ్చినట్టున్నారు. అదే అయి ఉంటుంది. ఎవరమ్మా మీరు? ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏం పిల్లలమ్మా మీరు? మీ వయసు పిల్లలు చేసే పనేనా ఇది? హైదరాబాద్ చూడాలనుకుంటే పెద్దవాళ్ళతో గాని లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళతో వచ్చి చూడాలి. సరే ఇంట్లో వద్దని చెప్పారే అనుకోండి, ఈ లోపల ఏం తొందర వచ్చింది? మీకేం వయసు అయిపోయింది? మీకు దీని తర్వాత సిటీ చూడడానికి ఛాన్సే రాకుండా పోతుందా చెప్పండి? ఎవరికి తెలుసు, మీ ఊరి భవానీలాగా మీకు కూడా హైదరాబాద్ సంబంధం వచ్చి మీరు కూడా జీవితాంతం ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో. ఆ దేవుడు ఎవరికి ఏ రాశాడు ఎవరు చెప్పగలరు? తొందరపడ్డారు కదమ్మా. ఏమిటి సుమిత్ర, ఫోటోలో ఉన్నది ఎవరని చూస్తున్నావా? మా హస్బెండ్ పెద్ద బిజినెస్ మ్యాన్. పక్కనున్నది నా కొడుకు, ఊటీలో ఎల్కేజీ చదువుతున్నాడు. స్మార్ట్ గా ఉన్నాడు కదూ? ఉండడా మరి, నా కొడుకు కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అక్క కొడుకు అచ్చం అక్కలాగే చాలా అందంగా ఉన్నాడు కదే. ఏది చూపించు. ఏం కాదు, అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడు. ఏం చేయను ఇప్పుడు నేను? ఏమైంది? ఏమిటి సుమిత్ర, ఏంటి అదోలా ఉన్నావు? అదేం లేదక్క. అది ఏమైందో చెప్పు, అక్కనే కదా అడుగుతున్నాను. ఇది ఇంట్లో ఉండకూడదండి. అయ్యో, ఇది చెప్పడానికే ఎంత సిగ్గుపడ్డావు? నేను ఇంక ఏమైందో అని భయపడ్డాను. ఈ విషయం చెప్పడానికి సంకోచం ఎందుకు? ఇది ఆడపిల్లలందరికీ సహజమే కదా. భలే పిల్లలమ్మా, నేనున్నాను కదా, ఇప్పుడే వస్తానుండండి. ఏమే అక్క చెప్పినట్టుగా ఇదంత సాధారణమైన విషయమా? అంతే అయి ఉంటుంది. ఇదిగో సుమిత్ర, నాప్కిన్. యూజ్ చేయడం తెలుసా? సరేనమ్మా, సుమిత్ర వచ్చిన తర్వాత మనందరం సుజితను వెతకడానికి వెళ్దాం. తను ఎక్కడున్నా వెతికి తీసుకురావడం ఒక్కటే మన పని. సరేనా? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ అక్క. ఏంటమ్మా ఇది, ఇంత చిన్న విషయానికే కంట తడి పెడతావా? పిచ్చి పిల్ల, కళ్ళు తుడుచుకో. మా బుజ్జి కథ మంచి పిల్లాడంట, పెట్టగానే తినేస్తాడు. ఆనమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. నేను చూసి పిల్లాడు భయపడతాడు. వెళ్ళు వెళ్ళు. ఎవరో పిచ్చిదాన్నగా ఉంది. అదే సూర్యబాబు చూడరా, ఆ పిల్ల ఏదో ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమని అడిగితే ఆమె తిట్టి పంపిస్తోంది. పాపం ఒక బన్నివ్వరా. ఇదిగో అమ్మా, ఇది తిను, తీసుకో. తినమ్మా. తీసుకో.